వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని జరపడంలో కమిషనర్ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా నిన్న రాత్రి కార్యాలయంలోనే ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ రాక కోసం వేచి చూస్తున్నామని చైర్మన్తో పాటు కౌన్సిలర్లు కార్యాలయంలోనే రాత్రి బస చేశారు. అంతకుముందు అక్కడే భోజనాలు చేశారు. మెజార్టీ కోసం కౌన్సిల్ సభ్యులు ఉన్న సమావేశం ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. శాంతియుతంగా కౌన్సిల్ సమావేశం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అందరూ ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. సమావేశం జరిగిన తర్వాతే మున్సిపల్ కార్యాలయాన్ని వదిలి వెళ్తామని తేల్చి చెప్పారు. కానీ మున్సిపల్ కమిషనర్ 4:30కు ఎమ్మెల్యే గారు రాలేస్తా అంటే ఆయన లేస్తున్నారు. మేము ఇప్పుడు 9:30 దాటింది ఇక్కడే ఉన్నాము. వస్తాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతాడు, కట్ చేస్తాడు, ఉన్నారు రాలేదు. మేము ఎందుకు ప్రజలు సమస్య కోసమే కదా మేము ఈ కోసం దొరికేది. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కోసం. కానీ ఈ సమావేశం జరుపుకుంటే మనకు ఆదాయం రాదు, మున్సిపాలిటీకి అన్నీ నష్టపోతాం. ఈ కమిషనర్ గారు ఎప్పుడు వస్తే అప్పుడు మీటింగ్ జరిపి మేము పోతాం. పోలీసు వాళ్ళు పొమ్మంటే ఎందుకు పోతాం? మేము ఎలా చేయలే, మేము శాంతంగానే ఉన్నాం. మేము కూర్చొని మెజార్టీ పీపుల్ ఉన్నాం, ఫోరం ఉంది, చైర్మన్ గారు అందరం ఉన్నాం. అయితే కమిషనర్ గారు వస్తే ఈ సెకండ్ అయినా మేము సభ జరిపేదానికి సిద్ధంగా ఉన్నాం. అయితే కమిషనర్ గారు రావడం లేదు. ఇప్పుడు పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని చెప్తున్నారు. ఎక్కడే ఎందుకు వెళ్ళిపోతాం? మా చైర్మన్ గారు ఏమన్నా ఈ సభను వాయిదా వేసిందా? లేదు, కంటిన్యూ చేస్తూ ఉన్నది. మేము కూడా సభ జరపాలనే కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఏ టైం అయినా ఉంటాం, ఆయన వచ్చేంత వరకు ఉంటాం. ఇప్పుడు రాని 12కు రాని 1 గంటకు రాని తెల్లవారులు రాని మేము ఇక్కడే కూర్చుంటాం. ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం.